భారత్ వికాస్ పరిషత్ బీవీపీ రాజమహేంద్రవరం శాఖల ఆధ్వర్యంలో బీవీపీ మాజీ జోనల్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ కేబీ రామారావు సంస్మరణ సభ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. ఆయన భారత వికాస్ పరిషత్కు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలేపు సత్యనారాయణమూర్తి, బీవీపీ సౌత్ రీజనల్ టీమ్ జనరల్ సెక్రటరీ డి పురుషోత్తమ శాస్త్రి, రాష్ట్ర శాఖ పూర్వ అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు, ఓలేటి సత్యనారాయణ జ్యోతి వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కొత్తలో బీవీపీ రాజమండ్రి శాఖ ప్రారంభానికి హాజరై సేవలు అందించారని, బీవీపీలో అనేక పదవులు నిర్వహించి జాతీయ రాష్ట్ర శాఖలో ఉన్నత స్థాయిలో పరిషత్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్బివి తిలక్, డాక్టర్ పరమహంస, జయప్రద, డి అనురాధ, పిచ్చుక రాంబాబు, సత్తి మూలారెడ్డి, బోడ ఆనందరావు, రుక్మాబాయ్, రత్నాబాయ్, ఏ రామలింగేశ్వరరావు, ఏ రామకృష్ణారావు, ఎన్ వెంకటేశ్వరరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, కొత్తపల్లి వీర్రాజు తదితరులు రామారావుతో తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. భారత వికాస్ పరిషత్ యొక్క ఉన్నటువంటి సూత్రాలని పాటిస్తే మరి చాలా మిగతా లైన్స్ వాడితే అవి ఉన్నటువంటి కంటే భారత వికాస్ పరిషత్ సూత్రాలు చాలా గొప్పవి. ఇవన్నీ కూడా వివరించాలి, దాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలి. అందులో కూడా దీన్ని ఈ యొక్క సూత్రాలని తెలుసుకొని ముందుకెళ్ళడానికి భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుందని ఆయన బాగా తలంచారు. జరిగింది. ఒకటి రాజమండ్రి శాఖ, గోదావరి శాఖ, మన ప్రకాశం శాఖ, ఈ 3 శాఖలను కూడా రైల్వే వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఎక్కడో మూల ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలని ఈ 3 బ్రాంచీలను కూడా తీసుకొస్తూ రాజమండ్రిలో భారత వికాస్ పరిషత్ అంటే ఒక ఉనికిని తీసుకొచ్చినటువంటి మహనీయులు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. వారు నిజంగా ఇన్ని కార్యక్రమాలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అనేది ఎప్పుడు చెప్పనిచ్చేవారు కాదు. మన కార్యక్రమం కావాలి, ఏజెన్సీలు కానివ్వండి, మన విశాఖపట్నం, మనకి 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. మరి జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలకి ఆయన వెళ్ళడం జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో ఇంత మంచి వ్యక్తిని అందం చేసుకోవడానికి మా పాత మిత్రులందరూ కూడా అన్నారు, కృష్ణారావు మరొక్కసారి మాకు కూడా మనందరం కలుద్దాం అంటే మాకు మా కాలేపు సత్యనారాయణ గారు వేరే చోట పెడతాను ఒప్పుకోలేదు. మనం నెంబర్ 2లో పెడదాం కృష్ణారావు, మనం ఇక్కడ పెట్టుకుందాం, మనం అందరం సరదాగా కలుద్దాం మరొకసారి అని చెప్పేసి వారు కూడా మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు.